వెల్కమ్ బ్యాక్. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా సోమల మండలంలోని నంజంపేట జడ్పీ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అవసరం లేదని అన్నారు. మరి లోకేష్ ఏ మీడియం చదివాడని ప్రశ్నించారు. బాబు కొడుకు ఇద్దరు ఇంగ్లీష్ చదవచ్చు కానీ పేదలు చదవకూడదా అంటూ బాబుపై మండిపడ్డారు పెద్దిరెడ్డి. ఇతర దేశాలతో కానీ మనం కాంపిటేటివ్ గా ఈ పోటీ పడే తత్వంలో మనం పార్టిసిపేట్ చేయాలంటే తప్పకుండా ఇంగ్లీష్ మీడియం అవసరం. అది గుర్తించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి మొత్తం భాష అంతా కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు మరి ముఖ్యంగా ఆ ఇంగ్లీష్ మీడియం ఏమవసరం, బిడ్డలంతా చెడిపోతున్నారు, తెలుగును అంతా కూడా చులకనగా చూస్తా ఉన్నారు తెలుగు భాషను. అదంతా తప్పు. మరి నీ కొడుకు ఏం చదివాడు? ఇంగ్లీష్ మీడియం కాదా? నీ కొడుకు అసలు కవిడే సరిగా రాదు. మరి నీ కొడుకు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవచ్చు. మరి పేద పిల్లలు మామూలుగా ఇలాంటి పాఠశాలలో ఎవరు చదువుతారు? మన మధ్యతరగతి కుటుంబీకులు అంతకంటే తక్కువ ఉండే స్థాయి ఉండే వాళ్ళే చదువుతారు. వారి భవిష్యత్తు బాగుంటే మన కుటుంబం భవిష్యత్తు బాగుంటుంది, మన గ్రామ భవిష్యత్తు బాగుంటుంది, మన ప్రాంత భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ఆ రోజుల్లో ఆలోచన చేయలేకపోయారు. కాంపిటేటివ్ గా ఇతర రాష్ట్రాలతో కానీ ఇతర దేశాలతో కానీ